అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. Hello, Suman TV viewers. Welcome to వీకెండ్ ర్యాపప్. సో ఈసారి మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్గా ఈ వీకెండ్ అయితే క్లోజ్ అయ్యండి. ఇట్స్ ఆల్మోస్ట్ 95 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్తో 24,270 దగ్గర క్లోజ్ అయితే, అలానే సెన్సెక్స్ 261 పాయింట్స్ అప్తో 77,763 దగ్గర చాలా పాజిటివ్గా ఈ వీక్ అంతా కూడా చాలా పాజిటివ్గా మనకి కనిపిస్తూ ఉంది. సో మార్కెట్ అంతా కూడా ఎందుకంటే వాట్ ఆర్ ద రీజన్స్? ఇవి పర్టిక్యులర్‌గా మనకు ఒక రీజన్ అయితే చెప్పొచ్చండి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అయితే మనకు ఆల్మోస్ట్ $70 వరకు వచ్చేసింది. అలానే మనకి డాలర్ అగైన్స్ట్ రూపీ ఇది కూడా మనకు కొంచెం న్యూట్రల్‌గానే, అంటే స్టేబుల్‌గానే కనిపిస్తుంది. బట్ వాట్ ఆర్ ద బిగ్ మూవ్? ఇంకా ఏంటి మార్కెట్స్‌ని ఇంత పాజిటివ్‌గా తీసుకెళ్తుంది అంటే, దట్ ఈస్ యూఎస్ నుంచి వచ్చే ఒక్క డేటా అనేది మనకి దీనికంతటికి కూడా మనకి రీజన్ అనేది తెలుస్తుందండి. సో యూఎస్ నుంచి జాబ్ డేటా ఏం చెప్తుంది అంటే, అక్కడ జాబ్స్ అనేవి కొంచెం స్లో డౌన్ అయ్యాయి. సో మేబీ ఫ్యూచర్‌లో సో ఏదైతే ఆ ప్రెషర్ ఉందో, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది అనే ప్రెషర్ ఏదైతే ఉందో అది కాస్త ఈజ్ అయిందండి. సో ఎప్పుడైతే ఇంకా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు, ఎందుకంటే యూఎస్‌లో కొంచెం జాబ్ డేటా అనేది కొంచెం స్లో డౌన్ అనేది కనిపించింది. సో దీనివల్ల ఏమైందంటే మనకి ఇమ్మీడియేట్‌గా ఐటీ స్టాక్స్ అన్నీ కూడా రీబౌండ్ అయ్యాయి. సో మీరే గమనించారు. సో లాస్ట్ వీక్ అంటే ఏదైతే మనకి లాస్ట్ అప్ మూవ్ కనిపించిందో, మేజర్ అంటే దాని వెయిటేజ్ అంతా కూడా మనం ఐటీ స్టాక్స్ కానీ, లేకపోతే ఫార్మా స్టాక్స్ కానీ, మనం ఖచ్చితంగా రియాలిటీ స్టాక్స్ కానీ ఇవ్వచ్చండి. బట్ మేజర్ మీరు చూసినట్లయితే ఇమ్మీడియేట్‌గా మనకి ఐటీ స్టాక్స్ అయితే పాజిటివ్‌లోకి వచ్చాయి. ఎస్పెషల్లీ హెచ్‌సిఎల్ టెక్ అయితే వాళ్ళకి ఒక యూరోప్ నుంచి ఒక డీల్ అనేది, అంటే ఏఏ లెడ్ డీల్ అనేది మనకి కనిపించింది. సో దానివల్ల $1.4 బిలియన్ ప్రాజెక్ట్ వచ్చింది. సో అది కూడా మనకి పాజిటివ్‌గా కనిపించి ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఈ పర్టిక్యులర్ రీజన్‌తో కొంచెం పాజిటివ్‌గా వెళ్ళాయండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూసుకున్నట్లయితే కొంచెం బయింగ్ కూడా కొంచెం పాజిటివ్ బయింగ్ అయితే మనకి కనిపించింది. సో ఫార్ అంటే ఎఫ్ఐఐస్ అయితే స్టిల్ వాళ్ళు సెల్లర్స్‌గానే ఉన్నారండి. బట్ డిఐఐస్ గానీ, రీటైల్ పార్టిసిపేషన్ అయితే కొంచెం అంటే సెలెక్టివ్ బయింగ్ అయితే మార్కెట్‌లో చాలా పాజిటివ్‌గా కనిపిస్తుంది. అలానే మనకి జీఎస్టీ కలెక్షన్స్ 2,00,000 క్రోర్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ మనం కంప్లెయింట్ చేసుకుంటే ఈ మంత్ 2,00,000 క్రోర్ వరకు అచీవ్ చేయగలిగాము. సో దట్ షోస్ మన ఎకానమీ అంతా బావుంది. ఎకానమీలో మనకి కన్సంప్షన్ బావుంది. ప్రొడక్టివిటీ కూడా బిజినెస్ యాక్టివిటీ కూడా బాగా ఉంది అనేది ఒక పాజిటివిటీ అనేది మనకి మార్కెట్‌లో కనిపించిందండి. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది? అలానే ఏ సెక్టార్స్ మనకి పాజిటివ్‌గా, నెగెటివ్‌గా ఉన్నాయి? సో దట్ వి విల్ అండర్‌స్టాండ్. సో నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్స్ అయితే ఈ పాజిటివిటీ అయితే కంటిన్యూ చేసేటట్టుగా కనిపిస్తున్నాయండి. బికాజ్ కార్పొరేట్ రిజల్ట్స్ మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో కార్పొరేట్ రిజల్ట్స్ జులై 9థ్ నుంచి మనకి ఈ కార్పొరేట్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో దేర్ ఆర్ వెరీ బిగ్ కంపెనీస్ వి ఆర్ సీయింగ్. సో జులై 9థ్ నుంచి కార్పొరేట్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయండి. సో టీసీఎస్ కానీ, హెచ్‌సిఎల్ టెక్ 13థ్ ఉంది. 14థ్ ఏమో ఎల్ఎన్‌టి ఉంది. అలానే 23rd జులై ఇన్ఫోసిస్ ఉంది. 24th జులై కేఫిన్ టెక్నాలజీస్. సో ఇలా మనకి దాదాపుగా జులై కార్పొరేట్ రిజల్ట్స్ సీజన్ మనకి 9థ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. సో దీంట్లో ఈ ఇంపాక్ట్ అంటే మనకి ఏప్రిల్, మే, జూన్‌లో ఏ సెక్టార్స్ ఎక్కువగా ప్రెషర్‌లో ఉన్నాయి అవి కొంచెం మనకి కనిపించొచ్చు. ఏ సెక్టార్స్ కొంచెం పాజిటివ్‌గా, ఎగ్జాంపుల్ మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ గాని, క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్, పవర్ యుటిలిటీస్ మైట్ గివ్ అ వెరీ గుడ్ రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. కొంచెం ప్రెషర్‌లో ఉండే సెక్టార్స్ అయితే ఐటీ, అలానే ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఇవన్నీ కూడా కొంచెం ప్రెషర్‌లో ఉండొచ్చండి. సో లాట్ ఆఫ్ యాక్టివిటీ ఈస్ కమింగ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ జులై 9థ్ నుంచి. ఆ ఇంపాక్ట్, ఆ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఎస్పెషల్లీ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, అలానే విప్రో, అలానే మనకి పెద్ద పెద్ద బ్యాంకులైన హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ ఇలాంటి రిజల్ట్స్ నెక్స్ట్ మార్కెట్ మూవ్‌ని డిసైడ్ చేయబోతున్నాయి. సో ఇంకా మనం సెక్టార్స్ చూసుకున్నట్లయితే ఈసారి కొంచెం ఈ పవర్ సెక్టార్స్ అన్నీ కూడా కొంచెం నెగెటివ్‌గా అయ్యాయండి. దానికి రీజన్ ఏంటంటే మన గవర్నమెంట్ కొన్ని చైనీస్ కంపెనీస్‌కి కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్‌లో బిడ్‌కి అలౌ చేసినట్టుగా కనిపించింది. దానివల్ల మన కంపెనీస్, పవర్ కంపెనీస్ అయిన సీజీ పవర్ కానీ, లేకపోతే హిటాచీ గాని కొంచెం నెగెటివ్‌గా మనకు కనిపించింది. అలానే ఐటీ సెక్టార్ అయితే చాలా పాజిటివ్‌గా బికాస్ ఆఫ్ ఫెడ్ రేట్ హైక్
ఉండకపోవచ్చు అనే ప్రెషర్ కొంచెం తగ్గగానే ఇమ్మీడియేట్‌గా అలానే మనం కూడా ఏఐ లెడ్ బిజినెస్ అనేది ఇండియన్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. సో, దాంతో కొంచెం పాజిటివిటీ అనేది మనకి కనిపించింది. సో, అలానే ఏషియన్ మార్కెట్స్‌లో కూడా కొంచెం రీబౌండ్ అంటే ఓవరాల్‌గా గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం ఈ పాజిటివిటీలో మన మార్కెట్స్ కూడా కొంచెం వెళ్ళాయండి. సో, ఇంకా మనం పాజిటివ్‌గా చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైజెస్ మళ్ళీ పెరిగాయి. సో, గోల్డ్ ప్రైజెస్ పెరిగాయంటే గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా అది మనం పాజిటివ్ న్యూస్ చెప్పొచ్చు. సో, ఈ విధంగా కొన్ని మనము సెక్టార్స్‌ని చాలా స్పెసిఫిక్‌గా కొన్ని సెక్టార్ స్పెసిఫిక్‌గా ఈ వీక్ అంతా కూడా నెక్స్ట్ వీక్ కూడా చాలా సెలెక్టివ్ బయింగ్ అనేది మనకి మార్కెట్‌లో కనిపిస్తుందండి. సో, వి రికమెండ్ ఎవ్రీ ఇన్వెస్టర్ అందరూ కూడా చాలా స్టాక్ స్పెసిఫిక్‌గా, సెక్టార్ స్పెసిఫిక్‌గా ఉండాలి. అలానే ఈ నెక్స్ట్ కార్పొరేట్ రిజల్ట్స్ కూడా ఏవి బావొస్తున్నాయో అవి చూసుకుంటూ మీరు నెక్స్ట్ మనం నెమ్మదిగా బయింగ్ అనేది మార్కెట్‌లో అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో, డిఐఎస్ యాక్టివిటీ చాలా బావుంది. అలాగే రిటైల్ పార్టిసిపేషన్ కూడా చాలా పెరిగింది. ఆఫ్‌కోర్స్ ఎఫ్ఐఐస్ అయితే ఇంకా రావట్లేదు. సో, మేబీ ఫ్యూచర్‌లో వి మైట్ సీ ఎవ్రీవన్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఈ క్యాపిటల్ గెయిన్స్ గురించి ఇంకా తగ్గిస్తారు అనే న్యూస్ గాని వచ్చిందంటే వి మైట్ సీ ఎఫ్ఐఐస్ ఆల్సో విల్ బి బ్యాక్ టు ఆర్ ఇండియన్ మార్కెట్. సో, స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇంటూ ద మార్కెట్స్. బీ పాజిటివ్ బట్ బీ కాషియస్. సో, లెవెల్స్ అయితే మనకి 24,000 23,800 ఈ రేంజ్‌లో మంచి మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయండి. అలానే మనకి మార్కెట్స్ క్యాన్ గో అప్ టు 24,450 గాని, 24,700 రేంజ్‌కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, ఆల్ దీస్ విల్ బి బేస్డ్ ఆన్ ది నెక్స్ట్ యాక్షన్ విల్ బి ఆన్ ది ఫోకస్ ఆన్ కార్పొరేట్ రిజల్ట్స్ మీద డిపెండ్ అయ్యింది. సో, ఎవ్రీవన్ ప్లీజ్ డూ follow these news on corporate results. Thank you.